కపిల్ శర్మ విదేశీ కేఫ్ పై గ్యాంగ్స్టర్స్ ఫైరింగ్. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సినీ, టీవీ రంగాల్లో సెలబ్రిటీలు ఇతర పారిశ్రామికవేత్తల్లానే దేశ విదేశాల్లో వ్యాపారాలను నిర్వహిస్తూ అన్ని చోట్ల పైచేయి సాధిస్తున్నారు. చాలా మంది స్టార్ హీరోలకు విదేశాల్లో రెస్టారెంట్లు ఉన్నాయి. పలువురు హీరోలు దుబాయ్లో, గల్ఫ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. చాలా మందికి ఫ్యాషన్ లేబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు టీవీ హోస్ట్, కమెడియన్ కపిల్ శర్మ కూడా విదేశాల్లో వ్యాపారాలను విస్తరిస్తున్నారు. అతడికి కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రాంతంలో ఒక కేఫ్ కూడా ఉంది. క్యాప్స్ పేరుతో నిర్వహిస్తున్న ఈ కేఫ్ ఇప్పుడు ఊహించని కారణాలతో అంతర్జాతీయ మీడియా హెడ్లైన్స్లోకి వచ్చింది. తాజాగా అందిన సమాచారం మేరకు కపిల్ శర్మకు చెందిన క్యాప్స్ కెఫేపై కొందరు ఖలిస్తానీ ఉగ్రవాదులు గన్ ఫైరింగ్ చేసినట్లు కథనాలు వస్తున్నాయి. దక్షిణాసియా వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుని కొంతకాలంగా బ్రిటిష్ కొలంబియా ప్రాంతంలో గ్యాంగ్స్టర్స్ చెలరేగిపోతున్నారు. కొందరు వ్యాపారాలను బెదిరించి డబ్బు గుంజేయాలని ప్రయత్నిస్తున్నారు. దుండగుల దోపిడీలు, ఇతర అరాచకాలకు హద్దు లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తమవుతుంది. బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో బుధవారం రాత్రి హాస్య నటుడు కపిల్ శర్మ యాజమాన్యంలోని కొత్తగా ప్రారంభించిన రెస్టారెంట్ క్యాప్స్ కెఫేపై కాల్పులు జరిగాయి. రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసుల వివరాల ప్రకారం సర్రే నార్త్ డెల్లా 120 స్ట్రీట్లోని 8400 బ్లాక్లో ఉన్న కేఫ్పై కనీసం 8 సార్లు కాల్పులు జరిపారు. తెల్లవారుజామున 1:50 గంటలకు కాల్పులు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు, కానీ ఆస్తికి నష్టం జరిగింది. ఏ ఉద్దేశంతో దుండగులు కాల్పులు జరిపారో ఇంకా నిర్ధారించాల్సి ఉంది. ఇంతలో నిషేధిత ఉగ్రవాద సంస్థ జబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ BKI కార్యకర్త, జాతీయ దర్యాప్తు సంస్థ NIA జాబితాలో ఉన్న మోస్ట్ వాంటెడ్ ఇండియన్ గ్యాంగ్స్టర్లలో ఒకరైన హర్జిత్ సింగ్ లగ్డీ సోషల్ మీడియా పోస్ట్లో దాడికి బాధ్యత వహిస్తున్నట్టు ప్రకటించాడు. నిహాంగ్స్పై కపిల్ శర్మ చేసిన కొన్ని వ్యాఖ్యలే తన కోపానికి కారణమని అతడు చెప్పాడు. హర్జిత్ సింగ్, తుపాన్ సింగ్ బృందం దీనికి బాధ్యత వహిస్తున్నట్టు పేర్కొన్నారు. కెనడా వాంకోవర్లో దక్షిణాసియా వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని దోపిడీలు జరుగుతున్న నేపథ్యంలో ఈ దాడి సంచలనంగా మారింది. ఇప్పటికే ఇద్దరిని ఈ కేసులో అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఇప్పటికే ఆ ఏరియాలో లక్ష్మీనారాయణ్ మందిర్ ఆలయ అధ్యక్షుడు, రిఫ్లెక్షన్స్ బ్యాంకెట్ హాల్ యజమాని సతీష్ కుమార్ పేరు కూడా టార్గెట్ లిస్టులో ఉంది. ఆయనను $2 మిలియన్ చెల్లించాల్సిందిగా గ్యాంగ్స్టర్లు బెదిరించారు.